భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ధరణి కమిటీ సమావేశమైంది. కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని అభిప్రాయపడుతోంది. భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఆలోచన. గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించబోతోంది ధరణి కమిటీ. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపైన కూడా ధరణి కమిటీ ప్రస్తావిస్తోంది. 2020లో తీసుకొచ్చిన చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పి ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. వాటన్నిటిని సవరించి తాజాగా కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ప్రధానంగా ధరణి కమిటీ ఫోకస్ చేస్తున్న అంశాల గురించి మనం మాట్లాడుకున్నాము. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది ఈ దిశగా? రైట్, మీరు అన్నట్టుగా కొత్త రెవెన్యూ కోడ్ యాక్ట్ని తీసుకురావడానికి అయితే తెలంగాణ కొత్త రెవెన్యూ కోడ్ని అయితే తీసుకురావడానికి కమిటీ అయితే ప్రపోజల్ని మూవ్ చేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఈ కోడ్ అమల్లో ఉంది. సో దీన్ని తీసుకురావడం ద్వారా అన్ని రకాల భూములు, ఇనాం భూములు కానివ్వండి, అసైన్డ్ భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానీ, లేకపోతే మిగతా ఏవేవైతే రకరకాల భూములు ఉన్నాయో వాటన్నింటికి కూడా ఒకే కోడ్ అమల్లోకి వస్తుంది. సో దాని ద్వారా రకరకాల కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, చాలా వరకు అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. సో వీటన్నింటినీ క్లియర్ చేయడానికి సాధ్యమవుతుంది. ఒక్కో ల్యాండ్కి ఒక్కో భూ వివాదానికి ఒక్కో రకమైన కోడ్ ఉండడం, ఒక్కో రకమైన యాక్ట్ ఉండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. సో దాన్ని క్లియర్ చేయడానికైతే కమిటీ ఆలోచిస్తుంది. సో దాన్ని ఉత్తరప్రదేశ్ తరహాలో ఉన్న రెవెన్యూ కోడ్ను తీసుకురావడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ని చేపట్టారు. ధరణి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అది మధ్యలోనే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. దాదాపుగా చాలా లక్షల అప్లికేషన్స్ దాంట్లోకి వచ్చాయి డిస్ప్యూట్లో ఉన్నవి. సో వాటన్నిటిని క్లియర్ చేయడం కోసం కూడా ఇప్పుడు ఆ స్పెషల్ డ్రైవ్ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో కూడా ధరణి కమిటీ ప్రపోజల్ ఉంది. దీంతో పాటుగా చాలా రకాల ఇష్యూస్ ధరణిలో ఉన్న ఎక్కడెక్కడైతే ఇష్యూస్ రేజ్ అయ్యాయో చాలా డిస్ప్యూట్ ల్యాండ్స్కి సంబంధించి ఇప్పటివరకు సొల్యూషన్స్ దొరకలేదు. సో ధరణిని తీసివేస్తూ భూమాతను తీసుకురావడానికి ఎట్లాంటి కార్యాచరణను రూపొందించాలనే అంశం పైన ధరణి కమిటీ కొద్దిసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ మొదలు కాబోతుంది. CCLA ఈ వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించబోతుంది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటుగా కలెక్టర్ల నుంచి మొదలు పెడితే తహసీల్దార్ల వరకు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. సో ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా హాజరు కానున్నారు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం విలేజ్ ఒక లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసింది అనేది ప్రధానంగా ధరణి కమిటీ గుర్తించింది. సో దీనికి సంబంధించి మళ్ళీ VRO VRA వ్యవస్థను గత ప్రభుత్వం తీసేసింది. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే ఆలోచన చేయాలి అనే ప్రపోజల్ని కూడా ధరణి కమిటీ పెట్టింది. సో మొత్తానికి తెలంగాణ రెవెన్యూ కోడ్ని తీసుకురావడం వల్ల ఒక కామన్ రెవెన్యూ కోడ్, కామన్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ని తీసుకురావడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో దీనివల్లనే కొన్ని వందల కంప్లైంట్స్ ఉన్నాయి అనేది అయితే ధరణి కమిటీ గుర్తించింది. సో ధరణి కమిటీ ఈరోజు ధరణి కమిటీ నుంచి వచ్చిన ప్రపోజల్స్, అట్లాగే కలెక్టర్ల నుంచి గ్రౌండ్ లెవెల్లో నుంచి తీసుకునే ప్రపోజల్స్, కొన్ని సూచనలు, వీటన్నింటి మీద కూడా CCLA చాలా సుదీర్ఘంగా చర్చించనుంది. 6 స్థాయిలలో ఈ సమీక్ష ఉండబోతుంది. ఎక్కడెక్కడ అంటే ఏ టైటిలింగ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మొత్తానికైతే ఒక కంక్లూజన్ తీసుకొచ్చే విధంగా ధరణి కమిటీ చేసిన ప్రపోజల్స్, అట్లాగే CCLA దగ్గర ఉన్న ప్రపోజల్స్ ఇవన్నీ కలిపి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే విధంగా అయితే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఉండబోతుంది. చాలా కీలక ఆదేశాలు, కీలక సూచనలు కలెక్టర్లకు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకు అందనున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రభాకర్.